నెల్లూరు జిల్లాలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని తన వినూత్నమైన ఆలోచనలను, ప్రతిపాదనలను సభ్యుల ముందు ఉంచారు. జిల్లాలో హార్టికల్చర్ వెనకబడుతుందంటూ మాట్లాడుతూ హైబ్రిడ్ కొబ్బరి పంటలు సైతం జిల్లా హార్టికల్చర్లో చేర్చాలని, రైతులకు దానిపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే దగదత్తి, బోగోలు మండలాల్లో విత్తన కొరతపై అగ్రికల్చర్ అధికారులకు తెలియజేశారు. జడ్పీ చైర్మన్ గారు, మంత్రులు, కలెక్టరు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ సంబంధించిన ఎంపీటీసీలు కానీ ప్రభుత్వం తరఫున జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదున్న అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మీరు ఈ క్రాప్ బుకింగ్ సెకండ్ క్రాప్ ఎంత చేశారు? 23లో ఈ క్రాప్ 1,20,000 చేసింది. ఫ్రూట్స్ బాగా రావడం లేదు. మనం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కూడా ఎక్కువ దగ్గర టెంకాయ చెట్ల పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. టెంకాయ చెట్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రోత్సహించడం కూడా జరిగింది. ఒకసారి మీరు అందరూ కూడా అధ్యయనం చేయండి. ఎందుకంటే ఆ చెట్టు వేసినందువల్ల మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు టెంకాయలు బాగా కాస్తున్నాయి. రెండోది వ్యవసాయం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇంప్లిమెంట్స్ లేక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఇంప్లిమెంట్స్ కూడా ఇమీడియట్లీ గతంలో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కల్టివేటర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది, స్పేర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా షార్టేజ్ ఉన్నాయి. వాటి మీద కూడా ఒకసారి సవివరంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పొలగించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి. ఈరోజు సోమశిల డ్యామ్ నుంచి కూడా సోమశిల డ్యామ్ కూడా ఈరోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అధికారులందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ని రెడీ చేసే విధంగా, అంటే సీజన్లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ సీడ్ని రైతులకు అందించే విధంగా మీరు అన్నింటిలో కేంద్రాల్లో ఏర్పాటు చేయమనేది నా ఒక కోరిక. మంత్రులు,